మాతృదేవోభవ. చిన్న సుఖ వీచి తాకిన చిందువేయు, చిన్న దుఃఖానికి ఎద చీలిపోవు. జగన్మాత చిన్న సుఖ వీచి తాకిన చిందువేయు, చిన్న దుఃఖానికే ఎద చీలిపోవు. చిందువేయని చీలని చిత్తమెప్పుడు, చిందువేయని చీలని చిత్తమెప్పుడు, దేవి పాదం మూలందున్నదే విముక్తి. చిందువేయని చీలని చిత్తమెప్పుడు, దేవి పాదం మూలందున్నదే విముక్తి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 259వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మన మనస్సుల్ని గమనించుకోండి. ఎవరైనా సరే గమనిద్దాం. గమనించడమే ముక్తి అన్నారు జిటి కృష్ణమూర్తి గారు. గమనిస్తూ తెలిసిపోయినట్టే. రమణ మహర్షి కూడా జపం చేసేటప్పుడు ఆ దృష్టి లగ్నం కావాలి, చూపు లగ్నం కావాలి, మనస్సు లగ్నం కావాలంటే ఒక ఉపాయం చెప్పారు. కావ్యకంఠ గణపతి మునితో ఆయన మాట్లాడుతూ, తపస్సు అంటే అంత కంగారు పడిపోక్కర్లేదయా. జపము చేయునప్పుడు మంత్రనాదము దేని నుండి ఉదయించుచున్నదో దానిని పరికించినచో ఆ పరికించు మనస్సు అందే లీనమగును. అదే తపస్సు అన్నారు. నమశివాయ 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 అని మనస్సులో జపం చేస్తూ ఉంటాం. మనస్సులో చేయడం చాలా ఉత్తమం. అప్పుడు ఇంకా శుచి శుభ్రంతో నిమిత్తం లేదు. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి. ఆ స్మరించడం, స్మరణ అంటే ఎప్పుడు మనస్సులోనే. పైకి చేస్తే స్మరణ, దాని భజన. పైకి చేస్తే భజన, లోపల చేస్తే స్మరణ. అంటే భజన కంటే స్మరణ గొప్పది. భజనకు ఓ వాతావరణం ఉండాలి, స్మరణకేం అక్కర్లేదు. మనస్సే కల్పిస్తుంది ఆ వాతావరణం. అది చాలా ఉత్తమమై మనస్సులో ఆ జపం చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా ఆ దృష్టి ఆ నామం మీద. ఆ నామం ఎక్కడి నుంచి వస్తుంది అసలు, ఆ ధ్వని మంత్రనాదము ఎందుండి ఉదయించుతున్నదో దానిని పరికించినచో అంటారు. ఆ నాదం ఎక్కడి నుంచి వస్తుంది? సరిగ్గా ప్రాణవాయువులో చూస్తూ ఉంటుంది. ప్రాణవాయువు లేదే నాదం లేదు. ఆ ప్రాణశక్తి మీద దృష్టి పెట్టాలి, పరికిస్తూ ఉండాలి మనస్సును దాని మీద. ప్రాణం నుంచే మనస్సు ఏర్పడింది. అన్నం నుంచి ప్రాణం, ప్రాణం నుంచి మనస్సు. అందుకే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. అంచేత ఆ మనస్సుని ఆపాలి అంటే ప్రాణాయామం ప్రధానం అని అందుకే అంటారు. ప్రాణ ఆయామం. ఊపిరి కాస్త విశాలంగా నెమ్మదిగా పీల్చడం, అప్పుడు మనస్సు ఆగుతుంది. అలా ఇంకా సాధన చేసిన కొద్దీ పెరుగుతుంది. ఇది మహాయోగులు కేవలం ప్రాణాయామం ద్వారానే అద్వితీయమైన అద్భుతాలు సాధిస్తున్న వాళ్ళు ఉన్నారు. బాబా రామదేవ్ లాంటి వాళ్ళు మహానుభావులు. అటు దైవభక్తి, ఇటు దేశభక్తి కూడాను. అందుకని అది దృష్టి పెడితే అప్పుడు మనస్సు చిన్న సుఖానికి పొంగిపోవడం, చిన్న దుఃఖానికి కృంగిపోవడం ఉండదు. ఆ దృష్టి పెట్టిన కొద్దీ ఏమో ఈ మనస్సు లగ్నమైన కొద్దీ నశించిపోతుంది. ఇంక ఉండదు. లగ్నమైన కొద్దీ నశించిపోతుంది అంతే. ఇంకా లగ్నం అంటే అంతే అర్థం. అంతవరకు ఉన్న బంధం పోయి కొత్త బంధం మీద ఆ దృష్టి పెట్టడమే లగ్నం. ఆ కొత్త బంధానికి అంకితం అంతే. ఇంకా మళ్ళీ పూర్వబంధాలు అవి ఇవి అన్నీ కొనసాగితే అసలు లగ్నం ఉండదు. మరి మనసు లగ్నం కాదు. అందుకని ఆ చిన్న దుఃఖానికి ఎద చీలిపోకుండా, చిన్న సుఖానికి ఎద పొంగిపోకుండా, చిందువేయని చీలని చిత్తము ఎప్పుడు దేవి పాదములందున్నదే విముక్తి. ఆ దేవి పాదముల యందు ఉంచమన్నా, భగవన్ నామం మీద ఉంచమన్నా, ప్రాణశక్తి మీద ఉంచమన్నా, శ్వాస మీద ధ్యాస పెట్టమన్నా, దాని ఉద్దేశం ఏమిటంటే మనస్సు లగ్నం అయితే మనస్సు ఉండదు. లగ్నం అయ్యేంత వరకే. ఇంత బాధ పెట్టేటువంటి మనస్సు లేనప్పుడు అతిశాంత స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. దాని ఆనందం అర్థమైతే మళ్ళీ రమ్మన్న రావిందులోకి. ప్రహ్లాదుడు ఒక్కసారి బాగా పెద్దవాడై ఓ 50 ఏళ్ల వయస్సుండి అఖండంగా రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఆయనకి ఎందుకు వచ్చింది ఇదంతా రాజ్యపాలన మీద విరక్తి కలిగి మహత్తరమైనటువంటి తపస్సు మళ్ళీ చేసి నిర్వికల్ప సమాధిలో ఉండిపోతే రాజ్యపాలన తప్పదు కాబట్టి మళ్ళీ ఆయన నా సమాధిలోంచి బయటికి రావడం కోసం విష్ణుమూర్తి స్వయంగా రావాల్సి వచ్చింది. ఎవరైనా తపస్సు చేస్తే ప్రత్యక్షమే వరాలు ఇవ్వడానికి వస్తారు. ఈయన వద్దయ్య బాబు నీకు ఏ వరాలు వద్దు, తపస్సు చేయదని చెప్పడానికి వచ్చాడు ఆయన. ఎందుకంటే మరి పరిపాలన సాగాలి. ప్రహ్లాదుడు లాంటి వాడు పరిపాలన మానేస్తే ఎలాగా? హిరణ్యకశిపుడు లాంటి వాడు పరిపాలిస్తారు అప్పుడు. అందుకే మంచివాడు రాజకీయాల్లోకి రావాలి.
తట్టుకోవాలి, కొన్ని తప్పదు మరి. అందుకని అలా వస్తే కొన్నాళ్ళకైనా బాగుపడతాయి. అలా ఏదైనా అంతే. అందుకని ఆ లగ్నం చేయడం అనేది దేవి పాదముల యందు లగ్నం చేస్తే మనకు కలుగుతున్న విగ్రహారాధనలో ప్రధానమైన అంశం అమ్మవారి చిత్రపటం లేదా విగ్రహం మన ఎదురుగా ఉంది. భగవంతుడిది కృష్ణుడి పాదాలు ఎదురుగా ఉన్నాయి. ఆ పాదాల మీద దృష్టి పెట్టండి. నఖశిఖ పర్యంతం ఆయన్ని చూడండి. ఏ అవయవం చూస్తున్నారో దాని మీద దృష్టి లగ్నం చేయండి. దాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉండండి. అలాగా ఏ అలంకారాలు చేయొద్దు బొమ్మకి. అప్పుడు పూర్తిగా లగ్నం అవుతుంది. అదే ఉక్తి. ఇంకా అలా మొదలయ్యాక ఏ వస్తువునైనా అదే దృష్టితో చూస్తే ప్రతిదీ బాగానే ఉంటుంది. ఏది లేకపోయినా బాగానే ఉంటుంది, ఏది ఉన్నా బాగానే ఉంటుంది. ఉన్నా లేకపోయినా ఒకలా ఉండడమే కదా ముక్తి. అదే కదా నవజీవనం, వేదం కావడానికి ఉపాయం. అందుకని ఈ భాగంలో శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ముగిస్తూ పరమాత్మ యజ్ఞంలో ఉండేటువంటి 3 రకాల విధానాలు చెబుతూ, సాత్విక రాజస యజ్ఞాలు ఇదివరకే మనం చెప్పుకున్నాం. తామసిక యజ్ఞం ముఖ్యంగా మనం మనస్సు ద్వారా మానలేకపోతున్నటువంటి దుర్వ్యసనం, అశ్రద్ధ. ఆ అశ్రద్ధ ఎంత ప్రమాదకరమో చెబుతున్నాడు. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చేయతు అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నోయఖ. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చేయతు అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నోయఖ. పార్థ, అశ్రద్ధయా హుతం దత్తం. ఈ హుతం దత్తం అనే పదాలు 2 ఉన్నాయి చూడండి. ఇవి మనం ప్రత్యేకంగా ఒక ద్వంద్వ సమాసంగా చెప్పుకోవాలి. ఎందుకంటే కిందటి భాగాల్లో మనం దానంలో ఉండే 3 రకాలు తెలుసుకున్నాం. సాత్విక దానం, రాజస దానం, తామస దానం. అందులో అత్యుత్తమమైన దానం గురించి ఏమన్నాం? దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను, నేను ఇతని నుంచి ఈ ఉపకారము ఆశించడం లేదు. అంచేది ఇచ్చాము అంటే ఆ విషయం, ఆ వస్తువు వదిలేయడం కాదు, ఆ వస్తువు గురించిన భావన కూడా మనస్సులోంచి వదిలేయాలి. ఇదే. అందుకని హుతం దత్తం. యజ్ఞంలో ఏదైనా హుతం చేస్తారు, ఆహుతిగా వేస్తారు ఒక పదార్థం, నెయ్యి. దాన్ని మళ్ళీ తీసుకుంటారా? తీసుకుంటే వస్తుందా? అంచేత హుతమైనది దత్తమైనది ఒకటే. దానం చేశాం, దాన్ని మర్చిపో. హుతం చేశాం, మర్చిపో. హుతమైనది దేవతలకు అందింది, దానం చేసింది కూడా దేవతలకే అందుతుంది. ఎందుకంటే ఆ భావనతోనే చెయ్యాలి. మానవుడికి చేస్తున్నాం అనుకుని చేయకూడదు. దేవుడి గుళ్ళో ఓ పదార్థం ఇచ్చాం, పూజారి గారి పళ్ళెంలో 10 రూపాయలు వేసాం, తీసుకుంటామా? మళ్ళీ తీసుకుంటామండి? అంచేత నువ్వు చిల్లర తీసుకోవడం కూడా తప్పే. చాలా చోట్ల జరుగుతున్న అపచారం ఇది. 100 రూపాయలు పూజారి గారికి ఇచ్చి అందులో వేసి నాకు 90 రూపాయలు ఇవ్వండి అన్నాం. ఇది ఈ చిల్లర తేడాగా యాతన పడతాడు ఆయన. అసలు 100 వేసేసే ధోరణి ఎందుకు రాదు? అంత ఎన్నింటికి ఖర్చు పెడుతున్నామండి అసలు మనం? దేవుడు గుడిలోకి వెళ్ళామంటే కనీసం 10 రూపాయలు వేయాలి. ఈ చిల్లర డబ్బులు అసలు ఎవరు వేయకూడదు. ఆ వాటికి ఏం విలువ లేదు. ఇప్పుడు 10 రూపాయలు వేసి చూడండి, మీరు బిచ్చగాడ పుచ్చుకోవట్లేదు. ఇప్పుడు పూజారు లోకుగా ఉన్నాడా? కనీసం 10 రూపాయలు వేయాలి. అసలు నాణ్యాలు గలగలమనే పరిస్థితి రావద్దు, అన్ని నోట్లే ఉండాలి. వెనక మా దగ్గర ఒక హరిదాసు గారు ఉండేవారు, చిట్యాల ఆంజనేయులు గారిని మా చిన్నతనంలో చూసి మహా చమత్కారంగా మాట్లాడేవాడు. మా ఊళ్ళో హరికథలు చెప్పేవాడు ఆయన. చెబుతుంటే అప్పట్లో పాపం ఏముందండి, హారతి పళ్ళం పెట్టేవారు చివరిలో. ఏదో హారతోటి వెలిగించి అందులో వేయమనేవారు. అందరూ సాధారణంగా నాణ్యాలు వేస్తూ ఉంటారు కదా అప్పట్లో, మరి రూపాయలు ఎక్కడ వేస్తే గలగలగలం అంటూ ఉండేవి. ఆయన తిరుగుతూ ఉంటే చమత్కారానికి చప్పుడు ఊరుగా చప్పుడు చేయకు అనేవాడు. హరికథకి ఇబ్బందిగా ఉందనేవాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ నాణ్యాలు వేయబడి చప్పుడు అవుతున్నాయి, 10 రూపాయలు వేస్తే చప్పుడు అవ్వదు కదా. అప్పుడు 10 రూపాయలు చాలా ఎక్కువ, కానీ రూపాయి 2 రూపాయల నోట్లు ఉన్నాయిగా, నోట్లు వేయండి చప్పుడు అవ్వవు, ఊరికే చిల్లర డబ్బులు వేస్తున్నారని చెప్పడానికైనా చప్పుడు చేయకుండా ఊరికైనా హరికథకి ఇబ్బందిగా ఉంది గోల అనేవాడు ఆయన. ఇంత చమత్కారంగా మాట్లాడేవారు. అడగడంలో కూడా ఇంత ఇంత చమత్కారం. అలాగ పూజారి పళ్ళెంలో 10 రూపాయలు వేస్తారు. లేదు, తీయండి, పరుసు తీయండి, 50 ఉంటే వేసేయండి, 100 ఉంటే వేసేయండి. ఏమిటైందండి? బయట హోటల్కి వెళ్ళాం, ఏసీ హోటల్కి, పెద్ద ఏదో చట్నీస్, కూరాస్, కర్రీస్ అనే హోటల్కి వెళ్ళాం. అడిగామా? ఏవో లెక్కలు వేస్తారు పైన. ఆ లెక్కలు ఏమిటో కూడా మనకి తెలియదు. కింద ట్యాక్స్ అంటారు, ఫ్యాక్స్ అంటారు, ఏదో అంటారు, మొత్తమే కొట్టేస్తారు. చెప్పాక మళ్ళీ అక్కడ టిప్పే వేస్తున్నాం.
టిప్పు ఇచ్చేవాడికేమో 10-20 రూపాయలు ఇస్తున్నామా, తీర్థప్రసాదాలు ఇచ్చేవాడికి 10 రూపాయలు ఇవ్వలేవా? టిప్పుకి తీర్థప్రసాదాలకి ఎంత తేడా ఉంది? ఇది ఔదార్యం. ఒకసారి పళ్ళెల్లో వేశాం, మళ్ళీ వదిలేయి పోనీ, దాని గురించి అడక్కు. పళ్ళెం కాబట్టి అడిగేస్తున్నావు, హుండీలో వేస్తే తీస్తావా చిల్లరే? ఈ ఔదార్యం ఉండాలి. తరగాలి, డబ్బులు తరగడాలనే అనుకోవాలి. ఊరికే పొగ్గు చేసుకుని ఏమిటి చేస్తావు? కంగారు పడ్డం తప్ప. అందుకని అశ్రద్ధ, ఆ హుతం దత్తం రెండు కలుపుతారు. ఎందుకంటే దత్తమైనది కూడా హుతమైనట్టే, దాని గురించి ఆలోచించవద్దు. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చేయతు అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నోయిక. ఆ హుతమైనదేనా దత్తమైనదేనా ఇచ్చేటప్పుడు, యజ్ఞంలో వేసేటప్పుడు అశ్రద్ధయా న క్రియతే, అశ్రద్ధతో చేయకూడదు. శ్రద్ధ చాలా ముఖ్యం. విసిరేసినట్టు వేయడం యజ్ఞంలో ఎంత తప్పో, కసురుకుంటూ ఇవ్వడం దానంలో కూడా అంతే తప్పు. ఆ ఇచ్చేదేదో ప్రసన్న హృదయంతో ఇయ్యి, కనీసం మౌనంగా ఇయ్యి. తపస్తప్తం, అసలు తపస్సు చేసినా సరే ప్రసన్నంగా చేయి. ఏవో పిచ్చి కోరికలు పెట్టుకుని అవి తీరుతాయా అనుకోవడం, తీరకపోతే కోపం, తీరేసే గర్వం. విశ్వామిత్రుడు తపస్సు ఒకసారి అలాగే అయింది. ఆయన ఎంత తపస్సు పట్టుకాడు, త్రిశంకుడిని స్వర్గానికి పంపించడం కోసం, అది కూడా సశరీరంగా. దానికోసం ఖర్చు పెట్టాడు. ఏమైంది? వృధా అయింది. ఇంకొంత తపస్సు చేసి మేనక్ కోసం ఖర్చు పెట్టాడు, వృధా అయింది. ఇంకొంత తపస్సు చేసి వశిష్ఠుని కుమారుల్ని సంహరించడం కోసం తపస్సు చేశాడు, వృధా అయింది. చివరికి జ్ఞానం కోసం చేశాక అది 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 సార్థకమై బ్రహ్మర్షి అయ్యాడు. అంటే తపస్సేనా అంతే శ్రద్ధగా చేయాలి, ఏదో పిచ్చి కోరికలు పెట్టుకుని చేయకూడదు. తపస్తప్తం కృతం చేయదు, అసలు ఏ పని చేసినా అంతే. మనకు కార్యాలయంలో పని సహా శ్రద్ధగా చేయకపోతే ఎలా ఉంటుందండి? అంచేత పని చేసేటప్పుడు పని మీదే దృష్టి పెడితే భగవత్ పూజ చేసినట్టే. ఎందుకని ఆ పని కూడా భగవంతుడేగా. అన్నీ నేనే అని భగవంతుడు చెబుతున్నా. మన ఆఫీసులో ఉండే బల్ల, కంప్యూటరు, దాని మీద ఉండే బటన్లు ఇవేవి భగవంతుడు కాదు. ఇవి కాకుండా ఉంటాడు ఆయన. మరి అక్కడ చేసే పని అంతా అదే కదండి. ఇదేదో అయిపోతే ఇంటికి వెళ్ళి సహస్రనామాలు చదువుకుందాం, ఇక్కడ 100 బెళ్ళలు ఉన్నాయి, నొక్కు, శ్రద్ధగా నొక్కు, జాగ్రత్తగా చెయ్యి, ఆనందంగా చెయ్యి, దైవ పూజ అనుకుని చెయ్యి అనుకుంటే ప్రయోజనం ఏమిటంటే ఆ పని ముందు శ్రద్ధగా నడుస్తుంది, యజమాని మెచ్చుకుంటాడు, పని సక్రమంగా అవుతుంది, సమయానికి అవుతుంది, బోల్డ్ సమయం కలిసి వస్తుంది. గాంధీ గారు తన ఆత్మకథలో అంటారు, జీవనం సరళం కావడం వల్ల చాలా సమయం కలిసి వచ్చింది అంటారు. ఏమిటి సరళం కావడం అంటే? సరళ, విమల ఇవన్నీ అమ్మాయిల పేర్లు. సరళ అనే అమ్మాయిని ప్రేమిస్తే జీవితం సరళం కాదు, పరుషం అవుతుంది. ఆ అమ్మాయి సరళంగా ఉండకపోతే పరుషమే. జీవనం సరళం కావడం అంటే అనవసరపు కోరికలు, రాగద్వేషాలు పెంచుకోకుండా ఎప్పుడు ఏ పని చేస్తున్నామో దాని మీదే దృష్టి పెట్టడం. అదే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఫలితము, ఆందోళన, తర్వాత ఏమొస్తుంది, వాళ్ళకి ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు రాలేదు, నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అస్తమానం, వాళ్ళకి ఎందుకు జరగడం లేదు, జరగనండి, మన మేలుకే జరిగిందేమో, మనం ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకోటి. ఇలాంటి ఆలోచన వస్తే అప్పుడు అశ్రద్ధ ఉండదు. ఏ పని చేసినా అంతే, తపస్సు చేసినా అంతే, హుతం చేసినా అంతే, దత్తం చేసినా అంతే. అలా అశ్రద్ధగా కనుక చేస్తే అసదిత్యుచ్యతే పార్థ, దాన్నే అసత్ అంటారా, అశాశ్వతం అంటారు. అదే నరకానికి దారి. అంతేకాదు నచ తత్ ప్రేత్య, దానికి పరలోకము లేదు, నో ఇహలోకము లేదు. మన మామూలు ఉద్యోగాల పనులు చూసుకుని అర్థమవుతుంది. చెప్పిన పని అశ్రద్ధగా చేశాక మళ్ళీ మనకెందుకు చెబుతారండి? ఇలా 4 పనులు చెప్పి మనం పనికిరాని వాళ్ళని నిర్ణయిస్తే శుభ్రంగా తీసేస్తారు. ఇక్కడైతే మామూలుగా చెప్పి తీసేస్తారు. అమెరికాలో అయితే బడ్జెట్ లేదని కూడా తీసేస్తారు. అక్కడ అన్నీ బాగున్నా సరే, పని బాగా చేసినా సరే, మాకు ఈ సంవత్సరం వేసుకున్న పెట్టుబడికి సరిపోయేది లేదండి, ఎక్కువ మంది అయ్యారు ఉద్యోగులు, అందుకని తీసేస్తారు. బాగా పనిచేసేవాడిని కూడా తీసేస్తారు. అది పాపం ఒకసారి ఒక అతనికి ఎవరికో ఏదైనా ఒక అబ్బాయికో అమ్మాయికో వరుసగా 2-3 సార్లు ఇలా జరిగింది అనుకోండి, నిరాశపడతారు. ఇంక వీడు మన జాతకం విధానం ఇంక అక్కడి నుంచే చేయి చూపించడం, కాలు చూపించడం మొదలవుతుంది. ఇంకా కంగారు పడిపోకూడదు అలాగా. అయ్యో తాత్కాలికంగా జరుగుతున్నాయి. ఆయన ఉద్యోగంలోంచి మనం తొలగించగలడు, మన ప్రతిభను తొలగించలేడు కదా. బ్రహ్మదేవుడు హంసను శపించట, నువ్వు ఆలస్యంగా వచ్చావు, బాధ్యతలకు తామరతూళ్ళు తినడానికి వీల్లేదు, నీకు ఆహారం లేకుండా చేస్తున్నా అంటే వెంటనే హంస అందిట, తామరవనంలోకి నన్ను వెళ్లకుండా చేయగలవు కానీ పాలు నీరు వేరు చేయగలిగిన నా ప్రతిభను నువ్వేమైనా చేయగలవా అందిటే. అవి ఆ హంస బ్రహ్మదేవుణ్ణి ధిక్కరించినంత రీతిగా ధిక్కరిస్తాడు. ప్రతిభ, ఆత్మవిశ్వాసం ఉన్నవాడు, నవజీవన వేదం వింటున్నవాడు. కంగారు పడకండి. అంత దివ్యమైనటువంటి తత్వాలు మన దగ్గర ఉన్నాయి. శుభ్రంగా తీస్తాం. ఒక్కోటి అర్జునుడు అమ్ముల పొదిలోంచి అస్త్రాలు తీసినట్టు. అవి విని ఆ ధైర్యం తెచ్చుకోవాలి.
ఏమిటండి ఇంతోటి బతుకు తోటకూర పప్పు వేసి తింటే ఓ పూట అయిపోయింది, ఒడియాలు తింటే రెండో పూట అయిపోయింది, ఏమిటి పెద్ద విషయం దీనికి? ప్రశాంతంగా కూర్చొని మన పని మనం చేసుకునే దానికి ఈ కంగారు లేకుండా ఉండాలి. దానికే అటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే భగవత్ ప్రార్థన అవసరం. ఎందుకు అవసరం? ఒక దివ్య శక్తి ఏదో మన దగ్గర ఉందని, ఒక విగ్రహ రూపంలో, అది కూడా రామచంద్రమూర్తి రూపంలో, మనం చెప్పుకుంటున్నది అదే కదా. ఆ శక్తిని మనం ఆరాధిస్తున్నామని, ఆ శక్తి మనని కాపాడుతుందనే విశ్వాసం మనిషిని ఎన్నింటి నుంచి బయటపడేలా చేస్తుందండి. అందుకని ఆ విశ్వాసమే నాలో ఉందయ్యా, అదే నన్ను కాపాడుతుందయ్యా, అందుకు నీ కృతజ్ఞతలో ఉంటున్నాడు. కొత్తగా కాపాడమని ఏమనగట్లా. నీ రూపం, నీ తేజస్సు, నీ వైభవం, నీ మహారాజ వైభవం ఇవన్నీ నా మనస్సులో ఉంటే చాలయ్యా. హలకులి శంకుశధ్వజ శరాశన శంఖరధంగ కల్పకోజ్వల జలజాతరేఖలను దశరథి భద్రాద్రి రామచంద్రమూర్తి హలకులి శంకుశధ్వజ శరాసన శంఖరధంగ కల్పకోజ్వల జలజాతరేఖలను సాంకములై కనుబట్టుచున్న స్వామి, సాంకములై కనుబట్టుచున్న మీ కలిత పదంబుజధ్వజము గౌతమ పత్రికొ సంగినట్లు, మీ కలిత పదంబుజధ్వజము గౌతమ పత్నికొ సంగినట్లు నా తలపున చేర్చి బ్రోవగదే దశరథి కరుణాపయోనిధి, దాశరథి కరుణాపయోనిధి. సాముద్రిక శాస్త్రం ప్రకారం మహారాజ యోగం ఉన్న వాళ్ళ పాదాలలో కొన్ని చిహ్నాలు ఉంటాయి. హల నాగలి, కులిశ వజ్రాయుధం, పిడుగు వంటి ఆకారం, అంకుశ చిన్న చేతి గుణపం లాంటిది, ధ్వజ ఒక జెండా, శరాసన ఒక ధనుస్సు. అప్పుడు ఆయన ఎవరో కాళ్ళెత్తి చూసుకుంటున్నారు, చూసుకోకండి, మనకు అవన్నీ ఉండవు, సాక్స్ ఉంటాయి అంతే. హల కులిశ అంకుశ ధ్వజ శరాసన ధనుస్సు, శంఖ శంఖం, రథాంగ చక్రం, కల్పక కల్పవృక్షం, ఉజ్వల జలజాత ప్రకాశించేటువంటి పద్మం, రేఖలును వీటి యొక్క రేఖలు ఉంటాయట అరికాళ్ళను. అంటే ఎందుకుంటాయి ఒకసారి ఆలోచించండి. ఇది గుడ్డి నమ్మకమా? దీని ప్రకారమే నడుస్తుందా? దాన్ని ఏమైనా మనం మార్చగలమా? చూద్దాం. సాముద్రిక శాస్త్రం ఊరికే పుట్టలేదు, అది పక్కదారి పట్టేసింది. ఏది పుట్టని మన బుద్ధి బురద కావడం వల్ల పక్కదారి పెట్టేస్తుంది. అన్ని గొప్పగా పుట్టే నిజంగాను. ఈ సాముద్రికం ఏమీ లేదండి విశేషం. ఇందులో జీవుడు జన్మాంతరంలో చేసినటువంటి కర్మలను బట్టే ఈ జీవుడు పుడతాడు కదా. ఈ జీవుడు ఏ ఏ కర్మలు చేశాడో వాటి ఫలితాలు ఏమిటో అవి ఎలా అనుభవిస్తాడో శరీరంలో ఉండేటువంటి చిహ్నాల ద్వారా కొంత తెలుస్తుంది. కొంత కంగారు పడద్దు, పూర్తిగా తెలవదు, అజ్ఞానంలో పడద్దు, దాన్ని బట్టే మొత్తం ఉండదు. కొంత తెలిసే అవకాశం ఉంది, అది కూడా తెలుస్తుందని ఖచ్చితంగా చెప్పలేదు, తెలిసే అవకాశం ఉంది. ఒక మహారాజే పరిపాలన చేయడానికి అవసరమైనటువంటి పుణ్యము దానములు చేసిన వాడి యొక్క అరికాళ్ళలో ఈ చిహ్నములు ఉంటాయి. అంటే పుట్టుకతోనే ఉంటాయి. నువ్వు ఇవాళ డ్రాయింగ్ వేసి గీసేస్తే రావు, అవి ఉన్నవు పోవు. అలాగే కొన్ని శనుగొట్టి చిహ్నాలు ఉండొచ్చు, దానికి ఏముంది, అనుభవించవలసిన పాపాలు కూడా ఉండొచ్చు. అవి 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 ఎందువల్ల వస్తాయి? వాటిని వాడు అనుభవించవలసింది. ఎందుకంటే వాటిని గురించిన తలంపులు, నేను మహారాజు అవ్వాలి, నేను మహారాజు అవ్వాలి, అందుకోసం ఇవన్నీ చేస్తున్నా, ఏదో ఉంది ఆయన మనస్సు. ఆ సంకల్పాలతోనే ఆయన పోయాడు. ఆ జీవుడి శరీరంలో ఆ రేఖలు అలా ఉండిపోతాయి. ఆ ఆలోచనలు రేఖలుగా ఏర్పడతాయి. ఆలోచన బాగా మందకూడైతే భావం మందకూడైతే శబ్దం అవుతుంది, శబ్దం మందకూడైతే వస్తువు అవుతుంది. అది శాస్త్రం నిరూపించిన విషయం. అది ఆ రేఖల రూపాన ధరిస్తుంది ఉంటుంది. కానీ ఇంకా రేఖలన్నీ అలాగే ఉంటాయని దాన్ని బట్టి లెక్కలేసుకుందామని అనుకోకూడదు, అజ్ఞానంలో పడిపోకూడదు. హలకులి శంకుశధ్వజ శరాసన శంఖరధంగ కల్పకోజ్వల జలజాత రేఖలను సాంకములైకను పట్టు మీ కలిత పదంబుజద్వయము గౌతమ పత్నికొ సంగినట్లు నా తలపున చేర్చిగా బగదే దశరథి కరుణాపయోనిధి.
ఈ జీవుడు చనిపోవడానికి ముందు ఆ మహారాజు కావడానికి కావలసిన పనులు చేసి అవన్నీ నేను చేశానని ఆ ఫలితం నాకు రావాలని సంకల్పిస్తూ అదే ఆలోచనతో చనిపోవడం వల్ల ఆ తర్వాత ఎవరి కడుపులో పడ్డాడో వాళ్ళ కడుపులో ఈ శరీర నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు ఈ ఆలోచనలు ఈ భావనలు అనుభవాలు స్మృతులుగా మారతాయి, స్మృతులు సంస్కారాలుగా మారతాయి. ఆ స్మృతి మళ్ళీ అనుభవంలోకి రావాలి కాబట్టి నీకు ముందు ముందు అనుభవంలోకి రాబోతోంది అన్నట్టుగా ఒక చిహ్నం రూపంలో చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ కొన్ని రేఖలు ఉంటాయి. అంత మాత్రం చేత ఉన్న రేఖలన్నీ అవే చెబుతాయి అనుకోకూడదు. తల్లి కడుపులో మనం ఇలా పడుకుని ఉండడం వల్ల ఈ రేఖలన్నీ ఏర్పడతాయి. వాస్తవంగా అది అందరికీ ఏర్పడతాయి. అందులో ఉండే భేదాలు కొన్ని జన్మాంతరమైనటువంటి కారణాలు ఉండి కొన్ని యోగాలు దుర్యోగాలు సద్యోగాలు కూడా ఉండొచ్చు. అవి మనం తెలుసుకునే ప్రయత్నమే వృధా. ఎందుకంటే తెలుసుకున్న కొద్దీ దాని మీదే దృష్టి ఉంటుంది. అవునా కాదా అని గొడవ పెడుతూ ఉంటాం, ఉత్కంఠ పడిపోతూ ఉంటాం. ఇక ఆ వ్యాపారాలు చేసేవాళ్ళంతా బాగుపడతారు. అయిన దాన్ని కాదంటారు, కాని దాన్ని అవునంటారు, అది చేయమంటారు, ఇది చేయమంటారు. మహారాజు అవుతామో లేదు కానీ ఉన్న ఆస్తులు పోతాయి. మీకు కులుషం ఉందండి, అంకుశం లేదు. అది ఉంటేనా అసలు మీరు 2015 కాదు 2013లోనే మీరు సీఎం అయ్యేవారు. మీరు ఇంక ఈయన అంకుశం పట్టు కూర్చుంటాడు ఇక్కడ. అప్పుడు ఏమంటే ఇప్పుడు అంకుశం ఎలా వస్తుంది? రాదు, నువ్వు ఎన్ని చేసినా రాదు. అది ఇవి ఎలా వచ్చాయి, నువ్వు చేస్తే రాలా, పూర్వం నుంచి వచ్చాక ఇది అంతే, రాదు, ఊరుకో, రాదని గ్రహించుకో. అంతేగాని అంకుశం రావడానికండి సహస్ర చండీ అంకుశ లక్ష కులిష యజ్ఞం అని ఒకటి ఉందంటాడు. ఒక 10 లక్షలు మన చేత ఖర్చు పెట్టిస్తాడు, మనం నమ్మేస్తాం. లేనిది రాదు. మీరు జాతకం ప్రకారం పూర్వజన్మ కర్మల ప్రకారం కొన్ని ఆలోచనలు రేఖలుగా మారి సాముద్రికంగా ఏర్పడుతుందనేది సత్యమైతే ఆ రేఖలు మారడం అసాధ్యం. అది కూడా సత్యమే కదా. మరి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం మనం? సరే, మారనప్పుడు అదేమిటో మనకు తెలియనప్పుడు దాన్ని తెలుసుకోవడం మాత్రం ఎందుకు? అందుకే ఈ తెలుసుకునే ఆందోళనకి వెళ్ళొద్దు అని నేను చాలాసార్లు చెప్పాను. ఒక్క ఉగాది నాడు ఎంతో సంవత్సరానికి వచ్చారు. అసలు ఆ సంవత్సరం ఎలా ఉంటుంది, మన రాశి ఏమిటి, మన నక్షత్రం ఏమిటి, ఈ పరిస్థితి ఎలా ఉంటుంది, దాన్ని బట్టి ఉండాల్సిన జాగ్రత్తలు ఉంటాం. ఒకేదో ఇప్పుడు జాతకం ఎలాంటిది అంటే ఒక్క మాటలో అర్థమయ్యేలా చెప్పాలంటే స్పీడ్ బ్రేకర్ ఎదురుగా ఉంది, గో హెడ్, స్పీడ్ బ్రేకర్ హెడ్, గో స్లో అని ఒక సూచన ఉంటుంది. గొప్పు దారి ఎదురుగా ఉంది, నెమ్మదిగా వెళ్ళు. దారికి అడ్డంగా గొప్పు ఉంది, స్పీడ్ బ్రేకర్ అంటే అదే కదా. గొప్పు దారికి అడ్డంగా గొప్పు ఉంది, నెమ్మదిగా వెళ్ళు. అదే జాతకం ద్వారా ఏం తెలుసు? గొప్పు ఉందని తెలిసింది, నువ్వు నెమ్మదిగా వెళ్ళు. కాస్త దెబ్బ తక్కువ తగలకుండా ఉండదు, కొంచెం కుదుపు తగ్గుతుంది. అది చూసుకోకుండా వెళ్ళామనుకో ఎగిరి పడతాం, ఒక్కోసారి ప్రాణం కూడా పోవచ్చు. ఎందుకంటే ఆ కుదుపుకి కింద బయట పడితే బెల్ట్ పెట్టుకోకపోతే పోతాడు. ఇద్దరు నిజానికి పోయే యోగం లేదు, ఉరికి అలా గొప్ప వచ్చే యోగం కొంత కుదుపు ఉంది. ఈయన మరణం చేసుకోవడం దాన్ని. అంచేది మనం కాస్త కుదుపుగా మార్చుకోవచ్చు దాన్ని, ఎక్కువ కుదుపు లేకుండా. అందుకు తెలుసుకుని ఏడాదికి ఒక్కసారి ఆ ఉగాది నాడు ఏదో ఒక రోజును తెలుసుకుని ఇక ఆ రోజు ఆ ఏడాదంతా ఎలా ఉండాలో అలా మన రాశికి తగినట్టుగా ఆ సంవత్సరం ఫలితాలకు తగినట్టుగా ఉంటే సరిపోతుంది. ఈ సంవత్సరం ఏదో ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ అన్నది మంచిది. కొత్త వ్యాపారాలు చేయకు, ఉన్న వ్యాపారం జాగ్రత్తగా చూసుకో. వ్యాపారంలో పెట్టుబడులు కొన్ని తప్పవు, లాభాలు ఎలా వస్తాయో తెలియదు కాబట్టి ఇంట్లో ఖర్చులు తగ్గించుకో. ఏ పిల్లాడు పుట్టినరోజు ఏదో చేద్దామని అనుకున్నావు, 10 లక్షలు ఖర్చు పెట్టేస్తున్నారు ఇవాళ అనుకున్నాం, మంచిది, ఆపై 10,000 ఖర్చు పెట్టు. ఈ పిల్లాడు ఏమైనా గొడవ చేశాడా? ఇలాంటి జాగ్రత్తలు పడ్డానికి ఆ జాతక ఫలాలు వినియోగపడతాయి. కానీ ఇక అవి లేని దాన్ని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు మార్చేద్దామంటే దేవుడు ఎందుకండి, ఇంకా జాతకం ఎందుకండి? ఓ పక్క ఇవన్నీ నిజమని మనమే చెబుతున్నాం, అది మారదని మనమే చెబుతున్నాం, అది పూర్వజన్మ కర్మ ప్రకారం వచ్చిందని మనమే చెబుతున్నాం, మళ్ళీ దాన్ని మార్చేద్దాం ఉంటున్నాం. అంటే ఇది మార్చేద్దామని చూడంలో ఈ జాతకం చెప్పించుకునేవాడి స్వార్థం కొంత ఉంటే, అదేదో మారిపోవాలి దాని ద్వారా ప్రయోజనం పొందాలనే స్వార్థం ఇతనుకుంటే, ఇతని ద్వారా ప్రయోజనం పొందాలనే కాంక్ష అతనిలో ఉంటుంది తప్ప. ఈ మాయలో మనుషులు పడకుండా ఉండాలి. అందుకని తెలుసుకోవడం కోసం రామచంద్రమూర్తి పాదాల్లో హలకులి శంకుశధ్వజ శరాసన శంకరధంగ కల్పకోజ్వల జల జాతరేఖలను సాంకములై కనుపట్టు అంకములై ఆ ముద్రలతో సహా కనబడుతున్నాయ్యా నీ పాదాలు. మీ కలిత పదంబుజద్వయము గౌతమ పత్ని కొసంగినట్లు అటువంటి శ్రీపాద ద్వయాన్ని అహల్యాదేవి యొక్క శరీరం అలా తాకగానే, ఆమె నమస్కారం చెయ్యగానే ఆ రాతి రూపంలో ఉన్న స్త్రీ నాతిగా మారిందా లేదా? నా తలపున చేర్చి బ్రోవగదె దశరథి కరుణాపయోనిధి. ఈ పద్యంలో సారం గ్రహించండి. అన్ని హస్త సాముద్రిక చిహ్నాలే కదండి. ఇది హస్త సాముద్రికం కాదు, పాద సాముద్రికం, ఏదైనా ఒకటే. ఉరికే అండానికి హస్త సాముద్రికం అంటారు, కానీ సాముద్రిక చిహ్నాలు శరీరం అంతటా ఉంటాయి. బాగానే ఉంది. అవన్నీ కలిగినటువంటి రామచంద్రమూర్తి పాదములు ఆశ్రయిస్తే
మన యోగం దానంతటదే మారుతుంది. మనకి దారిలో గొప్ప ఎదురైనా కొండ ఎదురైనా పొరపాటున మనం గుద్దేసినా అది మనకి హాని చేయకుండా ఆయన చూస్తాడు. ప్రహ్లాదుని కాపాడినట్టే, కుచేలుణ్ణి కాపాడినట్టే, రుక్మిణీదేవిని రక్షించినట్టే, ద్రౌపదీదేవిని రక్షించినట్టే. ఎందుకు భగవంతుడికి ఆ శక్తి ఎందుకు ఉంటుంది? సృష్టి అంతటా ఉన్నటువంటి గొప్ప తేజశక్తినే భగవంతుడు అన్నారు. అందులో ఉండే ఒక చిన్న విషయం మన జీవితం, మన జాతకం. ఒక మహారాజుకి తన రాజ్యంలో ఏదైనా ఎవరికైనా ప్రత్యేకమైనటువంటి దుఃఖమో కష్టమో వస్తే కాస్త నిబంధనల్ని పక్కకి పెట్టి కూడా కాపాడగలిగినటువంటి శక్తి ఉన్నట్టే మహాత్ముడైనటువంటి భగవంతుడికి, భగవత్ తేజస్సుకు ఆ శక్తి ఉంటుంది. ఆ శక్తిని నువ్వు ఏ రూపంలో ఆరాధించినా పర్వాలేదు. రామ అన్న, శివ అన్న, కృష్ణ అన్న, ఏదన్నా పర్వాలేదు. అంతేగాని ఈ రోగానికో దేవుడు, ఆ రోగానికో దేవుడు, ఈ కారణానికో, ఈ కోరికో దేవుడు, ఆ కోరికో దేవుడు ఉండరు. ఈ కోరికలు దేవుళ్ళ పిచ్చిలో పడి ఓ రోజు కాలభైరవుడు గుడి ఎక్కడుంది, ఓ రోజేమో ఉల్లిపాయలు ఎక్కడున్నాయి, ఓ రోజు రావి చెట్టు ఎక్కడుంది, ఓ రోజు ఆముదం చెట్టు ఎక్కడుంది అని తిరుగుతూ పోతుంటే చివరికి కళ్ళు తిరిగి కింద పడిపోతాం. ఈ అజ్ఞానంలో పడకుందురుగాక. నవజీవనం ఎప్పుడూ చైతన్యం కోసం ఉద్దేశించింది తప్ప చేదస్థం కోసం ఉద్దేశించింది కాదు. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.